ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఆటో డ్రైవర్స్, టాక్సీ డ్రైవర్స్, క్యాబ్ డ్రైవర్స్కు ఆర్థిక సహాయం నిమిత్తం 10,000 రూపాయలు ఇవ్వనుంది. దీనికి సంబంధించి వారు అప్లికేషన్ని ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఈ వీడియోలో ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ఎలా సబ్మిట్ చేయాలి, ఏమేమి అర్హతలు, ఎవరు దీనిని అప్లై చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ఈ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి మనం అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి, aptransport.org. ఈ aptransport.org ఓపెన్ చేయగానే మనకి ఏ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో కిందకు వచ్చేస్తే క్లిక్ హియర్ ఫర్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ టు సెల్ఫ్ ఓన్డ్ ఆటో, టాక్సీ, మ్యాక్స్, క్యాబ్ డ్రైవర్స్ డాక్యుమెంట్ తెలుగు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్లికేషన్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసేస్తే మనం ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ని తెలుగులో మనం ఈ విధంగా మనం ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఇది పీడిఎఫ్లో ఉంటుంది. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఉంటుంది. ఈ పీడిఎఫ్ ప్రింట్అవుట్ అనేది ఆన్లైన్లో మనకు నింపడం కుదరనప్పుడు మనం ఇలా మాన్యువల్గా ఈ ఫామ్ని ఫిల్ చేసేసి మనం గ్రామ లేక వార్డు వాలంటీర్ ఉంటారు కదా, వారి చేత మనం ఈ ఆన్లైన్ అప్లికేషన్ని మనం నింపవచ్చు. ఈ అప్లికేషన్ నింపిన తర్వాత వారికి ఇస్తే వారు ఆన్లైన్లో నింపుతారు. అదేవిధంగా ఆ ఆన్లైన్లోనే మనమే నింపుకోవాలనుకుంటే అప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ టు ఓనర్ కమ్ డ్రైవర్, ఆటో, టాక్సీ, క్యాబ్ వెహికల్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఒక ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది ఈ వెబ్సైట్లో మనకు కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసేస్తే ఈ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో నోటీస్ బోర్డు దగ్గర క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ టు సెల్ఫ్ ఓన్డ్ ఆటో, టాక్సీ, మ్యాక్స్, క్యాబ్ డ్రైవర్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి అప్లికేషన్ లింక్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసేస్తే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అయ్యే ముందు ఈ పథకానికి సంబంధించి అర్హతలు, కావాల్సిన డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడ మనకు చూపిస్తుంది. దీనికి కావాల్సిన అర్హతలు ఏంటంటే దరఖాస్తుదారుడికి కంపల్సరీగా ఆటో కానీ, లేకపోతే ట్యాక్సీ, లేకపోతే మ్యాక్స్, క్యాబ్ ఇవి కంపల్సరీగా రవాణా శాఖలో రిజిస్టర్ చేసే ఉండాలి. అదేవిధంగా కంపల్సరీగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. 18 ఇయర్స్ అంటే 18 సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే అర్హులు. కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్లో నివాసి అయి ఉండాలి. ఆ అడ్రస్ కూడా వైట్ రేషన్ కార్డులో కానీ, లేకపోతే మీ సేవకు సంబంధించి ఏదైనా సర్టిఫికేట్లో కానీ ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అదేవిధంగా కంపల్సరీగా వైట్ రేషన్ కార్డు కానీ, లేకపోతే అన్నపూర్ణ కార్డు కానీ, అంత్యోదయ కార్డు కానీ కలిగి ఉండాలి. మరి ఈ ఆన్లైన్ అప్లికేషన్లో ఆ 10,000 రూపాయలని బ్యాంక్ ఖాతాలో పొందడానికి ఒక బ్యాంక్ ఖాతా అనేది ఉండాలి. ఆ బ్యాంక్ ఖాతాకి ఎలాంటి రుణం కూడా లింక్ అయి ఉండకూడదు. అంటే మనకి ఏమైనా లోన్స్ ఉన్నప్పుడు ఆ లోన్లు కట్ అయ్యే బ్యాంక్ని అకౌంట్ నెంబర్ ఇవ్వకూడదు. మనం ఇచ్చే ఆ బ్యాంక్ అకౌంట్ పేరు మీద ఎలాంటి లోన్లు ఉండకుండా అలాంటి బ్యాంక్ అకౌంట్ నెంబర్ని మనం ఈ ఆన్లైన్ అప్లికేషన్లో మనం ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా కంపల్సరీ ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ ఆన్లైన్ అప్లికేషన్ని ఎలా ఫిల్ చేయాలి, అదేవిధంగా ఆఫ్లైన్ అప్లికేషన్ ఉంది కదా, ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయని వారు ఈ అప్లికేషన్ని ఫిల్ చేసేసి ఎండి ఆఫీసులు ఇవ్వచ్చు. అదేవిధంగా గ్రామ వాలంటీర్కి ఇచ్చినా సరే వారైనా ఆన్లైన్ అప్లికేషన్ అనేది నింపుతారు. ఈ రెండింటి గురించి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఆన్లైన్లో ఎలా అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. దానికి సంబంధించి ఇక్కడ రేషన్ కార్డు వద్ద రేషన్ కార్డు అనేది ఇవ్వవలసి ఉంటుంది. ఇలా గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే ఆ రేషన్ కార్డులో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళందరి పేర్లు ఇక్కడ కనిపిస్తాయి. వీరిలో ఎవరైతే అప్లికెంట్ నేమ్ అవుతారో వాళ్ళని మనం ఇక్కడ సెలెక్ట్ చేయాలి. అంటే ఇక్కడ వారి పేరు ఉంటాయి, వారి భార్య పేరు ఉంటాయి, వాళ్ళ పిల్లల పేర్లు ఉంటాయి. వీటిలో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వారి పేరుని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ ఆధార్ నెంబరు ఎవరిది ఇస్తామంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో, అంటే ఈ రేషన్ కార్డులో మనం ఎవరి పేరు అయితే సెలెక్ట్ చేసామో వారి యొక్క ఆధార్ నెంబర్ని అక్కడ ఇవ్వవలసి ఉంటుంది. మరలా రీటైప్ ఆధార్ నెంబర్ వద్ద మరలా ఇంకోసారి టైప్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఆధార్ నెంబర్ కన్ఫర్మేషన్ బై యూజింగ్ ఈకేవైసీ త్రూ ఓటీపీ, అదేవిధంగా అప్లోడ్ ఆధార్ కాపీ అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఈ ఆధార్ని మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది ఓటీపీ ద్వారా. అంటే ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయితే ఈకేవైసీ త్రూ ఓటీపీ ద్వారా మనం వెరిఫై అనేది చేయవచ్చు. అలా కాకుండా ఈ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే అప్పుడు యూజింగ్ ఆధార్ కాపీ అని చెప్పేసి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే అప్పుడు మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన ఉన్న మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఇవ్వాలి. ఒకవేళ అలా లింక్ కానప్పుడు అప్లోడ్ ఆధార్ కాపీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ ఆధార్ నెంబర్ వద్ద ఆ ఆధార్ కాపీని అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఆధార్ కాపీ అటాచ్ చేసిన తర్వాత నేమ్ ఇన్ ఆధార్, ఆ ఆధార్ కార్డులో నేమ్ ఎలాగైతే ఉందో సేమ్ అదే విధంగా ఇక్కడ ఎంటర్ చేయాలి.
నెక్స్ట్ బెనిఫిషరీ కాంటాక్ట్ డీటెయిల్స్ వద్ద ఆ అప్లికెంట్కి సంబంధించి మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఇలా సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే అక్కడ ఇచ్చిన ఆ మొబైల్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. మన మొబైల్లో వచ్చిన ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలా మొబైల్కి వచ్చిన ఓటీపీని ఇచ్చిన తర్వాత వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ సక్సెస్ అని చెప్పేసి మనకు చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ని ఇక్కడ అటాచ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ డూ యూ హ్యావ్ మీ సేవ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అంటే మనం మీ సేవలో కనుక మనం క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటే ఎస్ అని ఇస్తాము. ఇచ్చినప్పుడు అక్కడ మనం క్యాస్ట్ అంటే ఇక్కడ రిలీజన్ మతాన్ని సెలెక్ట్ చేసుకుంటాం హిందూ అని. నెక్స్ట్ అదేవిధంగా మీ సేవలో వారు మనకి ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు దాని మీద ఒక సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని ఇక్కడ ఇచ్చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనం దానికి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఒకవేళ మీ సేవలో సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ కనుక లేకపోతే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాం. ఇలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు మన ఈ విధంగా అడుగుతుంది. ఇక్కడ మతం వద్ద హిందూ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాం. క్యాస్ట్ వద్ద మనం ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ సెలెక్ట్ చేయాలి. అదేవిధంగా సబ్ క్యాస్ట్ వద్ద ఏ సబ్ క్యాస్ట్ అయితే ఆ సబ్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అప్లోడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వారు ఉంటారో వారు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ని ఇక్కడ జేపీజీ ఫార్మాట్లో అటాచ్ చేయవలసి ఉంటుంది. దాని సైజు 100 KB 100 KBలు మించకుండా ఉండాలి. ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేసేసి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ని ఇక్కడ అప్లోడ్ చేయవచ్చు. ఒకవేళ మీ సేవలో ఉంటే ఎస్ అని ఇస్తారు. ఇలా లేని పక్షంలో ఈ విధంగా మనం ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ని అటాచ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ అడ్రస్, ఇక్కడ ఎవరైతే దరఖాస్తుదారు అప్లై చేస్తున్నారో వారి యొక్క ప్రెజెంట్ అడ్రస్ని ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మండలం సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ కాన్స్టిట్యున్సీని సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ పంచాయతీ సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ హ్యాబిటేషన్ సెలెక్ట్ చేసుకుంటారు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ల్యాండ్ మార్క్, ఆ అడ్రస్కి సంబంధించి ఒక ల్యాండ్ మార్క్ అనేది ఇక్కడ ఇస్తారు. అదేవిధంగా డోర్ నెంబర్ అనేది ఇక్కడ అటాచ్ చేస్తారు. ఈ విధంగా ఆ అడ్రస్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇచ్చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు బ్యాంక్ పాస్బుక్ సంబంధించి ఫస్ట్ పేజ్ జిరాక్స్ కాపీని ఇక్కడ మనం అటాచ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ దాని కొరకు మనం ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేయాలి. ఈ అటాచ్ చేసేది కూడా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. 100 KBకి మించకుండా ఉండాలి. ఇలా బ్యాంక్ పాస్బుక్ అటాచ్ చేయగానే ఇక్కడ బ్యాంక్ పాస్బుక్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఆ బ్యాంక్ యొక్క అకౌంట్ నెంబరు ఇక్కడ ఇస్తారు. ఇలా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చి మరలా రీటైప్ అకౌంట్ నెంబర్ వద్ద సేమ్ అదే నెంబర్ ఇచ్చేసి నెక్స్ట్ ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ వద్ద ఆ బ్యాంక్కి సంబంధించి ఐఎఫ్ఎస్సి కోడ్ని ఇక్కడ ఇచ్చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వారి యొక్క వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇక్కడ ఇచ్చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించి డీటెయిల్స్ కనిపిస్తాయి. అదేవిధంగా వారి యొక్క డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ను కూడా ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇలా డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఇచ్చిన తర్వాత గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఇలా డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ లైసెన్స్ ఇష్యూడ్ ఆఫీసు అంటే ఇక్కడ మనకి ఆ డ్రైవింగ్ లైసెన్స్ మీద ఉంటుంది ఆర్టీఏ గుంటూరా అని. దానిని అక్కడ ఏదైతే ఉందో అదే ఇవ్వాలి. ఇచ్చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. ఇలా గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఇచ్చిన ఆ డీటెయిల్స్ సంబంధించి అక్కడ మనం ఇచ్చిన ఆ నెంబర్కి సంబంధించి అక్కడ డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. అంతా ఓకే అనుకుంటే ఇక్కడ మనం ప్రివ్యూ మీద క్లిక్ చేయాలి. ఇలా ప్రివ్యూ మీద క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ మొత్తం ఒకసారి కనిపిస్తుంది. అంతా ఓకే అనుకుంటే మనం సబ్మిట్ చేయాలి. ఇలా సబ్మిట్ చేయగానే మన యొక్క అప్లికేషన్ అనేది ఆన్లైన్లో గవర్నమెంట్ వారికి వెళ్తుంది. నెక్స్ట్ మనం పంపించిన ఆ అప్లికేషన్ అనేది గవర్నమెంట్ వారికి చేరిన తర్వాత వారు వెరిఫై చేయడానికి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారి వద్దకు వస్తారు. ఇప్పుడు దాకా ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో చూసారు కదా. ఇప్పుడు ఆఫ్లైన్లో కూడా అంటే ఈ ఆన్లైన్లో అప్లికేషన్ అనేది తెలియనప్పుడు అప్లై చేయడం కుదరనప్పుడు అప్పుడు మనకి ఈ aptransport.org వెబ్సైట్లో ఇక్కడ మనకి ఈ అప్లికేషన్ ఫామ్ అనేది తెలుగులో అదేవిధంగా ఇంగ్లీష్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఆ ప్రింట్అవుట్ తీసుకున్న ఆ అప్లికేషన్లో వివరాలని ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వారి యొక్క డీటెయిల్స్ని ఇక్కడ ఇచ్చేసేసి వీటిని గ్రామాల వార్డు వాలంటీర్కి ఇచ్చేసేసి వారి చేత ఈ అప్లికేషన్ని ఆన్లైన్లో నింపుకోవచ్చు. ఇప్పుడు ఈ అప్లికేషన్ని ఎలా నింపాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఏమేమి అడిగారంటే దరఖాస్తుదారు పేరు దగ్గర అప్లికేషన్ నేమ్ ఇచ్చేస్తాము. అదేవిధంగా వైట్ రేషన్ కార్డు నెంబర్ ఇక్కడ రాసేస్తాము. అదేవిధంగా కుటుంబ సభ్యుల వివరాలు రాస్తాం. ఆ రేషన్ కార్డు కింద ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో వారి వివరాలు
కుటుంబ సభ్యుల వివరాలు రాసేస్తాము. అదేవిధంగా ఆధార్ సంఖ్య, ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ ఇవ్వాలి, వారి యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాలి. కంపల్సరీగా ఆధార్ కార్డు జెరాక్స్ కాపీని కూడా ఈ అప్లికేషన్తో జతపరచాలి. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా జతపరచాలి. అదేవిధంగా క్యాస్ట్, సబ్ క్యాస్ట్ ఈ వివరాలన్నీ రాయాలి. అదేవిధంగా ప్రస్తుత చిరునామా, ఈ చిరునామాలో ఈ వైట్ రేషన్ కార్డులో ఉన్న ఆ చిరునామాని ఇస్తే మంచిది. లేకపోతే ఒక రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉన్న ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్లో ఉన్న ఆ చిరునామాని ఇవ్వచ్చు. అదేవిధంగా బ్యాంక్ వివరములు కూడా ఇవ్వాలి. అదేవిధంగా ఈ బ్యాంక్ వివరం సంబంధించి ఫస్ట్ పేజ్ జిరాక్స్ కాపీని ఈ అప్లికేషన్తో జతపరచవలసి ఉంటుంది. ఈ వివరాలు ఏమి అడిగారంటే బ్యాంక్ ఖాతా నెంబరు, ఖాతాదారుని పేరు, బ్యాంకు పేరు, శాఖ పేరు, ఐఎఫ్ఎస్సి కోడ్, ఈ వివరాలన్నీ నింపాలి. అదేవిధంగా వాహన వివరములు, ఈ వాహనం సంబంధించి ఆ వాహనం నెంబరు, యజమాని పేరు, తండ్రి పేరు, ఐఎఫ్సి చెల్లుబాటు తేదీ, తర్వాత అది ఆటోనా, ట్యాక్సీనా, మ్యాక్సీ క్యాబా ఏంటనేది ఈ వివరాలు నింపాలి. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇక్కడ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. కంపల్సరీగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. ఆ లైసెన్స్ నెంబరు, ఆ లైసెన్స్లో ఎవరి పేరు ఎలాగైతే ఉందో అదే పేరు ఇవ్వాలి. అదేవిధంగా తండ్రి పేరు, లైసెన్స్ చెల్లుబాటు తేదీ, తర్వాత ఆ లైసెన్స్ టైప్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ దరఖాస్తుతో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ జతపరచాలంటే వైట్ రేషన్ కార్డు, అదేవిధంగా ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెట్టు, అదేవిధంగా వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్టు. తర్వాత ఈ వాహనం అనేది భార్య పేరు మీద ఉంటే అప్పుడు నో ప్రాబ్లం, ఎవరి పేరు మీద ఉన్నా ఏమవదు. కాకపోతే ఆ దరఖాస్తుదారుకి కంపల్సరీగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. అంటే ఈ అప్లై చేసుకునే కుటుంబ సభ్యుల పేరు మీద అయినా సరే వాహనం ఉండొచ్చు, భార్య పేరు మీద అయినా. కాకపోతే డ్రైవర్కి మాత్రం కంపల్సరీగా డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం కలిగి ఉండాలి. అదేవిధంగా బ్యాంకు పాస్బుక్ సంబంధించి ఫస్ట్ పేజ్ జిరాక్స్ ఇవ్వాలి. ఈ అకౌంట్కి సంబంధించి ఎలాంటి లోన్ అనేది ఉండకూడదు. వీటన్నిటిని నింపేసేసి మనం గ్రామం లేకపోతే వార్డు వాలంటీర్ ఉంటారు కదా, వారికి ఇచ్చేసేసి వారి దగ్గర నుంచి ఒక రసీదు అనేది తీసుకోవచ్చు. తర్వాత ఈ ధృవీకరణ కొరకు నిమిత్తం అని చెప్పేసి ఈ డీటెయిల్స్ని మనం అంటే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వారు నింపవసరం లేదు. ఇది ఎండిఓ ఆఫీస్ వాళ్ళు చెక్ చేసుకుంటారు. అంటే అప్లై చేసిన వారికి వైట్ రేషన్ కార్డు ఉందా, ఎస్ఆర్ నో అని చెప్పేసి, అవును కాదని చెప్పేసి వాళ్ళు టిక్ చేసుకుంటారు. అంటే ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఇస్తే వారు ఇచ్చారో లేదా, అవును కాదని చెప్పి చెక్ లిస్ట్ అనమాట ఇది. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చారా, అదేవిధంగా ఆ అప్లై చేసిన వారికి, అదేవిధంగా వాహనం సంబంధించి డాక్యుమెంట్స్లో రెండింటికి ఒకే పేరు ఉందా, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్లో కూడా ఆ అప్లై చేసుకున్న వ్యక్తికి సంబంధించి పేరు ఒకే విధంగా ఉందా, అదేవిధంగా ఆ దరఖాస్తుదారుని పేరుతోనే బ్యాంక్ ఖాతా ఉందా, అదేవిధంగా ఆధార్ కార్డులో పేరు, దరఖాస్తుదారుని పేరు రెండు పోలినాయా, అదేవిధంగా ఈ వాహనం అనేది దరఖాస్తు దగ్గరే ఉందా లేకపోతే వేరే వారి దగ్గర ఉందా, అదేవిధంగా భార్య పేరుతో వాహనం రిజిస్టర్ అయి ఉంటే ఆమెకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది, అంటే వారికి డ్రైవింగ్ లైసెన్స్, లేడీస్కి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా భర్తకు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా సరిపోతుంది. అవును కాదు ఇలా వాళ్ళు చెక్ లిస్ట్ అనేది చెక్ చేస్తారు. అదేవిధంగా దీనికి సంబంధించి అంతా ఓకే అయితే ఇక్కడ చెక్ చేస్తారు. అదే రిజెక్ట్ అయితే ఇక్కడ రిజెక్ట్ అయిందని చెప్పేసి ఇక్కడ చెక్ చేసుకుంటారు. ఆ దరఖాస్తు తిరస్కరించబడితే ఎందుకు తిరస్కరించబడిందో కూడా ఇక్కడ టిక్ చేస్తారు. అంటే వారికి వైట్ రేషన్ కార్డు లేదని, అసలు ఆ దరఖాస్తుదారుని పేరు మీద అసలు వాహనం అనేది లేదని, డ్రైవింగ్ లైసెన్స్ లేదని, ఆధార్ కార్డు లేదని చెప్పేసి, ఈ విధంగా ఆల్రెడీ ఇంకో అప్లికేషన్ పెట్టారని చెప్పేసి, అసలు బ్యాంక్ అకౌంట్ లేదని చెప్పేసి, ఇలా వీటిలో ఏవి లేకపోయినా సరే ఈ దరఖాస్తును ఎందుకు తిరస్కరించారో కూడా కారణాలను టిక్ చేస్తారు. అదేవిధంగా ఫైనల్లో వాలంటీర్ సంతకం చేస్తారు. అదేవిధంగా ఎండిఓ గారు లేకపోతే కమిషనర్ గారు సంతకం చేస్తారు. పంచాయతీ కార్యదర్శి, బిల్ కలెక్టర్ సంతకాలు అన్నీ చేసేసి దీనికి సంబంధించి ఈ అప్లికేషన్ అనేది పైకి గవర్నమెంట్ వారికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఎవరైతే ఆటో డ్రైవర్స్, ట్యాక్సీ డ్రైవర్స్, క్యాబ్ డ్రైవర్స్ అప్లై చేయాలనుకుంటున్నారో వారు ఈ విధంగా ఆన్లైన్లో వారి యొక్క అప్లికేషన్ని అప్లై చేస్తారు. నానబెట్టిన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. చేస్తారు కదా, చెయ్యండి, ఇప్పుడే చెయ్యండి. కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. లేటెస్ట్ అప్డేట్ మీ మొబైల్ కి ఇన్స్టాంట్ గా చేస్తా. ఓకే.